వేతనాలు అందక ఏపీలో విద్యుత్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 9వ తేదీ వచ్చినా ఇప్పటికీ జీతాలు అందక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 50,000 మంది ఉద్యోగులకు ఇప్పటిదాకా జీతాలు చెల్లించలేదు ప్రభుత్వం. ఈ ఒక్క నెలే కాదు, ప్రతి నెల ఇలాగే జరుగుతోందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. విద్యా దీవెన కోసం నిధులు మళ్లించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఏపీలో విద్యుత్ ఉద్యోగులకి 9వ తేదీ వచ్చిన ఈ రోజు వరకు కూడా వేతనాలు అందలేదు. అయితే విద్యుత్ ఉద్యోగులంతా కూడా దీనిపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు, ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సంస్థల్లో ఏపీ డిస్కంలు, ఏపీ జెన్కో అండ్ ఏపీ ట్రాన్స్కో ఈ 3 సంస్థల్లో ఉండే ఉద్యోగులు దాదాపుగా 45 నుంచి 50,000 మంది ఉన్నారు. ఈ 45 నుంచి 50,000 మందికి కూడా జీతాలు అందకపోవటం, అదే విధంగా పెన్షనర్లకు కూడా పండగకు ముందు రోజు సాయంత్రం పెన్షన్లు వేయటంతో వీళ్ళంతా ఆగ్రహాలతో ఊగిపోతున్నారు. విద్యా దీవెనకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మళ్లించడం కారణంగా తమ కడుపు కొట్టిందని, ఈ రోజు వరకు కూడా జీతాలు వేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. దాదాపుగా 6 నెలల నుంచి ప్రతి నెల ఇదే విధంగా జరుగుతుందని, 10వ తేదీ వచ్చినా కూడా, ఎందుకంటే ఈ రోజు సెకండ్ సాటర్డే, రేపు హాలిడే కావటంతో ఇక 11వ తేదీ మాత్రమే వేతనాలు పడే అవకాశం ఉంది అని కూడా వాళ్ళు చెబుతున్నారు. పైగా 11వ తేదీ నాటికి కూడా డబ్బులు అందే అవకాశం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి అయినా అప్పు తీసుకొస్తే మినహా ఈ ఉద్యోగులకు వేతనాలు అందే అవకాశం లేదు అని కూడా ఆర్థిక శాఖ అధికారులు కొంతమంది ఆఫ్ ద రికార్డ్ గా చెబుతున్నారు. ప్రధానంగా విద్యుత్ ఉద్యోగులకి రాష్ట్రం మొత్తం విద్యుత్తులు పంచుతున్న విద్యుత్ వెలుగులు ప్రసరింపజేస్తున్నప్పటికీ తమ జీవితాల్లో మాత్రం చీకట్లు కమ్ముకుంటున్నాయని, ఈ విధంగా చేయటం వలన తాము ప్రతి నెల 1వ తేదీని చెల్లించాల్సిన ఈఎంఐ గానీ ఇతర అవసరాల కోసం గానీ సకాలంలో డబ్బులు అందుబాటులో లేకుండా పోతున్నాయని కూడా విద్యుత్ ఉద్యోగులు చెబుతున్నారు. దాదాపుగా 45 నుంచి 50,000 మంది ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీ డిస్కమ్ల్లో ఉండే ఉద్యోగులంతా కూడా వేతనాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.